Hello, hi, welcome all the competitive warriors and would be judges. This is your Kiran Kodmuru. Yes, మరి ఇటీవల ప్రకటించినటువంటి గురుకుల రిజల్ట్స్లో జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, మన ఆస్పిరెంట్స్ చాలామంది ర్యాంక్స్ అయితే సాధించడం జరిగిందండి. అంతకుముందు వీటికంటే ముందు లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి కేజీబీకి సంబంధించిన దాంట్లో వచ్చినటువంటి ర్యాంకులు కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇండికేటర్స్ అండి, మన ఛానల్లో ఎంత రిలయబుల్ అండ్ ఎంత ఎఫెక్టివ్ కాంటెంట్ అందిస్తున్నాం, ఎంత యూస్ఫుల్ ఉందనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. అండ్ వెరీ సూన్ సో మనకి ర్యాంకర్స్ ఎవరు అనేది చెప్తాను, అండ్ ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు, ఏ క్యాడర్లో జాబ్ కొట్టారు వాళ్ళు, అండ్ వాళ్ళ నుండి మనకు అతి త్వరలో వాళ్ళ సంబంధిత అపాయింట్మెంట్ ఆర్డర్ కావచ్చు, అవన్నీ కూడా మీకు చూపిస్తాను డెఫినెట్గా. సో మరి ఫస్ట్ వాళ్ళందరికీ కూడా హర్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో రియల్లీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతుంటే గెలుపు వాళ్ళది కాదు నాది అన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నానండి. సో ఎంత సంతోషం అనిపిస్తుందంటే రియల్లీ అసలు కొంతమంది వీళ్ళు కాకుండా ఇంకా మంది కూడా లిస్ట్ ఉన్నారు, నేను పెడతాను అది మొత్తం కూడా. సో అసలు ఎంత సంతోషపెడుతున్నారంటే నిజంగా వాళ్ళ మాటల్లో అసలు ఎంత సంతోషం అంటే నాకు ఇట్లా కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుందండి. రియల్గా నా ముందు ఈ వ్యక్తి ఉన్నారా అనిపిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ర్యాంకర్స్ చెప్దాం. అదేవిధంగా చాలామంది ఆస్పిరెంట్స్కి ఇంకా మన యాప్లో ఎలాంటి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామో తెలియట్లేదు, ఒకసారి లిస్ట్ అయితే చూపించమని అడుగుతున్నారు. సో లిస్ట్ చెప్తాను. అండ్ రేపటి నుండి ఇంగ్లీష్ మీడియం కాంటెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది అప్లోడ్ అవుతూ ఉందండి. సో రేపు ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. చాలామంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు యాక్చువల్గా చాలా హెక్టిక్గా ఉందండి షెడ్యూల్. ఒక 4 టెస్ట్ సిరీస్లు రన్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటు అసలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అసలు నాతో ఫైట్ చేసినట్టుగా ఉన్నారు. మన లైవ్లో కూడా అడుగుతూ ఉన్నారు, సార్ మాకేం లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు టెస్ట్ సిరీస్ అనేది ఎస్పెషల్లీ ఓన్లీ కాంటెంట్ అండి, మళ్ళీ చెప్తానండి, కాంటెంట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో రేపు ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది, 3rd, 4th, 5th క్లాస్. సో ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్. సో లేట్ చేయకుండా మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ సాధించారో వాళ్ళ గురించి చూద్దాము. అండ్ వాళ్ళు ఎక్కడ ఏం సాధించారు, వాళ్ళు త్వరలోనే మనకు వాళ్ళు ఎలా అంటే వాళ్ళు ఏంటి, సో వాళ్ళు ఏ క్యాడర్ అంటే ఏ పోస్ట్ సాధించారు, సో వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, సో రోజు ఎన్ని గంటలు చదివారు, ఎలా చదివారు, ఏ బుక్స్ ఫాలో అయ్యారు, సో మన ఛానల్లో ఉండేటువంటి కాంటెంట్ వాళ్ళకి ఏ మేరకు యూజ్ అయింది, సో మోటివేషన్ వీడియోస్ ఎలా ఉపయోగపడ్డాయి, సో ఇవన్నీ విషయాలు కూడా సో వాళ్ళు చిన్న బిట్స్ చేసి మనకు పంపుతారు. నేను ఫర్దర్గా మీకు చూపిస్తాను అవి, రైట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ అండి. సో రీతు గారు ఆదిలాబాద్ అండి, సో ఫోన్ చేశారు, టీజీటీ జనరల్ సైన్స్ సెలెక్ట్ అయ్యారు, చాలా సంతోషం అండి. సో హర్టీ కంగ్రాచులేషన్స్. అండ్ సానియా గారు, సో తన పేరు సానియా అని మెన్షన్ చేశానండి, యాక్చువల్గా సానియా కాదు ఇంకో వేరే పేరు అన్నట్టుగా చెప్పారు. ఎనీహో సానియా గారికి మనకి తను చాలా బాధపడింది, ఎందుకంటే యాక్చువల్గా జేఎల్ మైక్రోబయాలజీ కూడా తను సెలెక్ట్ అయింది. జేఎల్ కూడా సెలెక్ట్ అయింది, బట్ మైక్రోబయాలజీ ఉంది అనేసి వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఎనీహో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎనీహో తను ఇంకొక ఏంటంటే పీజీటీ కూడా సెలెక్ట్ కావడం జరిగిందండి. నెక్స్ట్ శారదా గారు అండి, పెద్దపల్లి నుండి డిఎల్ సెలెక్ట్ అయింది తను. సో చాలా హ్యాపీ అండి అందరూ. సో నెక్స్ట్ సాయిరామ్ గారు ఖమ్మం నుండి జేఎల్ సెలెక్ట్ కావడం జరిగింది. సో నాగేంద్రబాబు గారు ఖమ్మం, సో తను పీజీటీ జేఎల్ రెండు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. సో మీకు ఈ వ్యక్తి పేరు గుర్తుండే ఉంటుంది, నాగేంద్రబాబు. సో నేను లాస్ట్ టైం నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఖమ్మంలో బయోసైన్స్ పోస్టులు 29 ఉన్నాయి. ఇవి 29 పోస్టులు కూడా ఇంగ్లీష్ మీడియం అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో మన నోటిఫికేషన్ రాగానే సస్పెక్ట్ చేసాం, ఇవి ఇంగ్లీష్ మీడియం కాదు తెలుగు మీడియం పోస్టులు అండి, ఒక్కసారి డిఓ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి అంటే ఈ తను పర్సనల్గా డిఓ ఆఫీస్కి వెళ్ళారు. ఫోన్ చేయగానే ఫోన్ చేశారు, సో ఇలా ఖమ్మం అంటే ఖమ్మం నుండి కొంచెం వెళ్ళి డిఓ ఆఫీస్లో కనుక్కోండి, ఇవి 29 పోస్టులు ఇంగ్లీష్ మీడియం కాదండి తెలుగు మీడియం అంటే అప్పుడు మనకు అక్కడ డిఓ ఆఫీస్ నుండి కన్ఫర్మేషన్ వచ్చింది. మీకు గుర్తుందో లేదో, నాగేంద్రబాబు అండి ఆస్పిరెంట్. సో తను నాగేంద్రబాబు గారు రాయలేదు, ఫీల్ కాకండి. సో నాకు ఉండేటువంటి ఇండిమసీతో అలా పెట్టేశాను. సో ఖమ్మం తనకు పీజీటీ జేఎల్ రెండు కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ రాజేందర్ రొంట్ల గారు, సో భూపాలపల్లి నుంచి తనకు టీజీటీ వచ్చిందండి. సో వాళ్ళ యొక్క కేటగిరీలో ఓన్లీ ఒకటే పోస్ట్ ఉన్న టీజీటీ తను కొట్టడం జరిగింది. సో రాజేందర్ గారు హర్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ దండు నాగలక్ష్మి గారు, తను డిస్టిక్ మెన్షన్ చేయలేదండి, సో నాకు తెలీదు తన డిస్టిక్ ఏంటి అనేది, బట్ ఫోన్ చేసి చెప్పారు. సో నేను టీజీటీ బయోసైన్స్ సెలెక్ట్ అయింది, తను టీజీటీ బయోసైన్స్ సెలెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ జెన్కోలో పనిచేస్తారు తను సురేష్. సో వాళ్ళ మిస్సెస్ రాసిందంటే యాక్చువల్గా తను ఫోన్ చేశారు నాకు, సురేష్ గారు ఫోన్ చేసి చెప్పారండి, సార్ ఇలా
మీ ఇన్స్పిరేషన్ తోటి మీ మోటివేషన్ తోటి తను ప్రిపేర్ అయింది, తనకు జాబ్ రావడం జరిగింది అనేసి చెప్పాను. సో తన పేరు మాత్రం తెలియదండి నాకు. ఎనీహో సురేష్ గారి వాళ్ళ మిస్సెస్కి రావడం జరిగింది, నిర్మల్ డిస్ట్రిక్ట్ నుండి. తను టీజీటీ సెలెక్ట్ అయిందని చెప్పారు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి రమణ గారండి సూర్యాపేట నుండి. సో లాస్ట్ ఇవ్వండి, లాస్ట్ చూసినట్లయితే మనం, సో ఇవి టీజీటీలు పీజీటీలు జేఈలు సెలెక్ట్ అయిన వాళ్ళండి. అండ్ ఇంకా చూద్దామండి, ఇంకా ఫోన్ కాల్స్ వస్తుంటాయి, వాళ్ళ లిస్ట్ కూడా. మీరు ఎవరైతే, నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్న ఆస్పిరెంట్స్కి అందరికీ కూడా, ఎవరైతే మీరు గురుకులాల్లో క్రాక్ చేశారో, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, నాకు ఒక జస్ట్ మెసేజ్ పెట్టండి, లేదంటే లేదంటే ఒక జస్ట్ ఫోన్ కాల్ చేయండి, నేను ఇంక్లూడ్ చేస్తాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీ పేరు అనేది డిస్ప్లే అవుతుంది. అంటే మీకు మీ పర్సనల్గా ఇబ్బంది ఏం లేకుంటే మాత్రం డెఫినెట్గా డిస్ప్లే చేయండి. అండ్ అదేవిధంగా మీకు పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లం లేనట్లయితే ఖచ్చితంగా ఒకసారి చిన్న వీడియో బిట్ తీసి పెట్టండి. సో నేను సో అండ్ సో, మై నేమ్ ఈ సో అండ్ సో, అండ్ ఐ బిలాంగ్స్ టు సో అండ్ సో డిస్ట్రిక్ట్, అండ్ నేను ఇక్కడ ఈ పోస్ట్ అనేది నాకు వచ్చింది. సో నా యొక్క స్ట్రాటజీ, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇది, నేను ఇలా బుక్స్ ఫాలో అయ్యాను, నేను ఇన్ని గంటలు జస్ట్. సో మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అది ఒకసారి చెప్పినట్లయితే వాళ్ళకు ఆస్పిరెంట్స్ చూద్దాం. సో దట్ సమ్ మోర్ ఆస్పిరెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ మోటివేటెడ్ అండి. సో అలా చేసి ఒకటి అయితే పంపండి. అండ్ నెక్స్ట్ రమణ గారు అండి సూర్యాపేటలో, అప్పుడు కేజీబీవీబీ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిండే తనకు. అండ్ మమతా గారు జనగాం నుండి కేజీబీవీ ఫస్ట్ ర్యాంక్ అండి. కొడారి శిరీష గారు సిద్దిపేట కేజీబీవీ సెకండ్ ర్యాంక్ అండి. రీతా గారు ఆదిలాబాద్ కేజీబీవీ ఎస్ఓ స్పెషల్ ఆఫీసర్ అండి. ఇక్కడ కూడా ఒకటే పోస్ట్ నుండి తను క్రాక్ చేశారు. సో ఫస్ట్ ర్యాంక్ అండి. వీణా గారు నిజామాబాద్ కేజీబీవీ ఫస్ట్ ర్యాంక్. సో ఇలా కేజీబీవీలో కూడా చాలా ర్యాంక్స్ రావడం కూడా జరిగిందండి. సో ఇది ఏంటి అంటే మన ఛానల్ నుండి అందేటువంటి మోటివేషన్ వీడియోలు కావచ్చు. సో నాగేంద్రబాబు గారు నాకు ఫోన్ చేస్తే అసలు ఏదో మోటివేషన్ వీడియో నాకు కూడా తెలియదండి, పర్టికులర్ ఒక 2-3 మోటివేషన్ వీడియోలు చెప్పారు. సో నేను కొన్ని వందల సార్లు చూసుంటాను సార్ ఆ వీడియో అని చెప్పారు. చాలా సంతోషం అండి. సో ఆ రీతిగా మరి ఆస్పిరెంట్స్కి మోటివేషన్గా ఉంటే చాలా అంటే చాలా సంతోషం. అండ్ దెన్ వచ్చేసి బోర్గా ఫీల్ కాకండి, బోర్ అయితే ఫీల్ అయితే ముందుకు స్కిప్ కాండి. సో ఇంకేంటంటే ఈరోజు 8th క్లాస్కి సంబంధించినటువంటి జనరల్గా మన యాప్లో ఉండేటువంటి టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి క్వశ్చన్స్ ఎంత స్టాండర్డ్గా ఉంటాయనేది మీకు కొన్ని శాంపుల్స్ క్వశ్చన్స్ అయితే చూపిస్తానండి ఇప్పుడు. సో 8th క్లాస్ బయోసైన్స్కి సంబంధించినటువంటి శాంపుల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం ఒక్కసారి, ఓకేనా? రైట్, ఇక్కడ మన యాప్లో ఆఫర్ చేసేటువంటి కోర్సెస్ ఫుల్ ప్యాక్ అండి. సో ఇది వచ్చి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ దీంట్లో ఏముంటుందంటే కాంటెంట్ 6 to 12 విద్యా దృక్పథాలు ఉంటాయి, బయోసైన్స్ మెథడాలజీ ఉంటాయి, అండ్ 1600+ ఛాలెంజింగ్ బిట్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. ఎవ్రీ క్లాస్ నుండి ఉంటాయి. సో తెలుగు మీడియం వాళ్ళకు ఉపయోగపడతాయి. సో ఇది ఎక్కడ ఎవరికి అనేది అనమాట. నెక్స్ట్ విద్యా దృక్పథాలని, ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ ఉంది, బయాలజీ మెథడాలజీ ఉంది మన దగ్గర. అంటే ఇక్కడ ఫుల్ ప్యాక్లో ఉంటాయి, మళ్ళీ ఇండివిజువల్గా ఉంటాయి. ఎవరు కావాలంటే ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ ప్యాక్ కావాలంటే ఫుల్ ప్యాక్లో తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్లాస్ వైజ్ కాంటెంట్ కూడా ఉంటుందండి. 6th, 7th, నాకు ఓన్లీ 7th అంటే 7th వాళ్ళే తీసుకోవచ్చు. ఓన్లీ 8th క్లాసే కావాలంటే 8th క్లాస్ వరకు తీసుకోవచ్చు. అలా క్లాస్ వైజ్ కూడా ఉంటుంది. అండ్ సైన్స్ క్లాసెస్ అండి 3rd to 7th క్లాస్ వరకు తెలుగు మీడియం ఉంటాయి. సో ఇవి ఎస్జిటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయండి. ఎస్జిటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటువంటి సైన్స్ క్లాసెస్ కూడా మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ టెస్ట్ సిరీస్లో అయితే ప్లెంటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. టెస్ట్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయని కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి. మీకు శాంపుల్ తెలియాలి కదా క్వశ్చన్లు ఎలా ఉంటాయని. సో అందరూ డిజైన్ చేసినట్టుగా మనం డిజైన్ చేయమండి. ప్యూర్లీ టెక్స్ట్ బుక్ నుండి ఉంటాయి. అండ్ క్వశ్చన్ లెవెల్, డిఫికల్టీ లెవెల్ వేరే ఉంటుంది. సో చూద్దురండి ఒకసారి ఎంత లాజిక్గా ఉంటాయి ఏంటి అనేది కూడా మీరు చూద్దాం ఒకసారి. టెస్ట్ సిరీస్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళకండి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే కాంటెంట్ పిఐ మెథడ్ ఉంటుంది, తెలుగు మీడియం సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. టెస్ట్ సిరీస్ ఎస్జిటి సంబంధించి టెస్ట్ సిరీస్ ఈవీఎస్ ఉంటుందండి. 3rd to 8th వరకు ఉంటాయి తెలుగు మీడియం. దీంట్లో 3rd to 8th వచ్చేసి మనకు అన్ని ఈవీఎస్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, బయోసైన్స్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కూడా కవర్ అవుతాయి దీంట్లో. అండ్ టెస్ట్ సిరీస్ ట్రై మెథడ్స్ నడుస్తుందండి. ట్రై మెథడ్స్ అంటే మ్యాథ్స్ కవర్ అవుతుంది, సైన్స్ కవర్ అవుతుంది, అండ్ సోషల్ కూడా కవర్ అవుతుంది. టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ నడుస్తుందండి, అందరికీ ఉపయోగపడుతుందండి. అండ్ ఆల్ కరెంట్స్ ఈవెంట్స్ అండి. సో తెలుగు మీడియం, ఇది కూడా తెలుగు మీడియం వాళ్ళకి. అండ్ ఫర్దర్గా వచ్చేసి అండ్ ఫ్రెష్గా ఇప్పుడు స్టార్ట్ అయింది వచ్చేసి టెస్ట్ సిరీస్ అండి. కాంటెంట్కి సంబంధించి 3rd to 12th క్లాస్ వరకు ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వారికి అండి. సో ఇది డిమాండింగ్ ఇప్పుడు ప్రజెంట్ టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇది స్టార్ట్ కాబోతుందండి. సో రేపు ఫస్ట్ టెస్ట్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు టెస్ట్ సిరీస్ జిఎల్కు డిఎల్ కావచ్చు, అదేవిధంగా జిఎల్ జువాలజీ క్లాసెస్ కావచ్చు. సో ఇవి కూడా రన్ అవుతున్నాయి. ఇవి మన ఛానల్ తరఫు నుండి అందేటువంటి కాంటెంట్, ఓకేనా? కాంటెంట్ కావచ్చు, టెస్ట్ సిరీస్లు కావచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక శాంపుల్ టెస్ట్ అయితే చూద్దామంటే శాంపుల్ క్వశ్చన్స్ చూస్తాను నేను. సో ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు ఈ క్వశ్చన్స్, బట్ ఇంకా కొంతమందికి తెలియదు ఇది. సో ఎందుకంటే ఇవి దాదాపు మనకు
1 year బ్యాక్ డిజైన్ చేసినటువంటి క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్గా టెస్ట్ సిరీస్లో ఫ్రెష్ క్వశ్చన్ డిజైన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ఇంతకుముందు 1600 క్వశ్చన్స్ అని చెప్పాను. సో ఆ క్వశ్చన్స్లో భాగంగా 8th క్లాస్లో ఉండేటువంటి క్వశ్చన్లు అండి ఇవి. ఒకసారి అయితే చూద్దాం. సో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ స్టాండర్డ్లో ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం. రైట్, ఇక్కడ చూడండి. అంటే నేను ఫాస్ట్గా ర్యాండమ్గా కొన్ని చూపిస్తాను. సో దీంట్లో ఆల్మోస్ట్ ఈ పీడిఎఫ్లో ఒక 304 క్వశ్చన్స్ అయితే కనపడతాయి. ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్లు అయితే మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి ఎలా ఉంటాయి ఏ సంగతి అనేది. రైట్, ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. మ్యాక్సిమం క్వశ్చన్ అంతా టిపికల్గానే ఉంటుందండి. సో ఏదో డైరెక్ట్ క్వశ్చన్ అనడం అలా కాదండి. వెదర్ ది aspirant is studying the textbook properly or not. సో టెక్స్ట్ బుక్లో ఉంటే ఎవ్రీ కార్నర్ ఆస్పిరెంట్ చదువుతుందా లేదా, సో అది చెక్ చేయడానికి మాత్రమే తప్ప క్వశ్చన్లను చూపెట్టి భయపెట్టడానికి కాదు. సో ఈ క్వశ్చన్లు చేశారనుకోండి మన డిఎస్సిలో వచ్చే క్వశ్చన్ని చాలా ఈజీగా, సో ఆల్మోస్ట్ ఆల్ ఆప్షన్స్ చూడకుండా కూడా చేసేటువంటి స్టాండర్డ్కి మీరు రీచ్ అవుతారు. సో అంతవరకు దాన్ని గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ మోర్ ఎవర్ గురుకులాలో ఏ విధంగా అయితే ర్యాంక్స్ వచ్చాయో రేపు డిఎస్సిలో కూడా 100% వచ్చి తీరుతాయి. నేను అప్పుడు చూపిస్తాను డెఫినెట్, గుర్తుపెట్టుకోండి. రైట్, సో క్రింది వాళ్ళు తప్పుకున్న వాటిని గుర్తించండి. జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. విజ్ఞాన శాస్త్రం ప్రకృతిని అవగాహన చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. వాతావరణంలోనికి ఖగోళ శాస్త్రవేత్తలు బెలూన్ను పంపుతారు. సైన్స్ అనే పదం సైన్షియా అనేటువంటి గ్రీక్ పదం నుండి వచ్చింది. సో వీటిల్లో వచ్చేసి మనకి తప్పుగా ఉన్న వాటిని గుర్తించాలన్నమాట. ఓకేనా. సో తప్పుగా ఉన్న వాటిని గుర్తించడం. సో దీంట్లో ఏ వచ్చేసి ఏంటంటే 134 అండ్ 13 మాత్రమే, 1 మాత్రమే, 3 and 4 మాత్రమే. సో ఇది శాంపుల్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల యొక్క వేగాన్ని కొలిచి. మీరు 8th క్లాస్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని, బయోసైన్స్ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని ఒకసారి క్వశ్చన్లు చూసుకోండి, మీకు అర్థమవుతుందండి. ఎవ్రీ లైన్ కవర్ అయిందా లేదా, ప్రతి ఒక్క లైన్లో ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటి, అది కవర్ అయిందా లేదా మీకు అర్థమవుతుంది. ర్యాండమ్గా చూస్తాను నేను ఫాస్ట్గా. సో వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల యొక్క వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు భౌతిక శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు, అణుభౌతిక శాస్త్రవేత్తలు, పై వారందరూ. సో ఒకసారి ఆల్రెడీ మేము 8th క్లాస్ ఏదైతే బయోసైన్స్ కంప్లీట్ చేశాము అనుకుంటారో ఒక్కసారి మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో నేను ఆన్సర్స్ చివర్లో ఉంటాయండి. ప్రతి ఒక్క పీడిఎఫ్లో చివర్లో నేను ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ పీడిఎఫ్ ఎవరికైనా కావాలంటే నాకు జస్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. సో వృత్తాకార మార్గంలో చలించే వస్తువుల యొక్క వేగాన్ని కొలిచే శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి శాస్త్రవేత్తలకు సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు అంశాలని ప్రయోగాలుగా చేస్తారు. శాస్త్రవేత్తలు తమ సంతృప్తి కోసం పనిచేయరు. శాస్త్రవేత్తలు ఒకరి పరిశోధనల ఆధారంగా నూతన విషయాన్ని కనుగొంటారు. శాస్త్రవేత్తలు ఎల్లప్పుడూ ఒక్కొక్క భావాల్ని ఆవిష్కరిస్తారు. సో ఈ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, వృక్ష శాస్త్రవేత్త విధి కానిది. ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడం, అడవులు నరికివేతను అడ్డుకోవడం, A&B తక్కువ ధరలో ప్రజలందరికీ పోషక ఆహారాన్ని అందించడం. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. సో ర్యాండమ్గా చూద్దాం. సో ఒక 5 చూసాం కదా. అండ్ ఇక్కడ చూడండి, ఇలా టిపికల్గా రూపొందించిన క్వశ్చన్లు కూడా చాలా ఉంటాయండి. సో క్రింది వాటిని జతపరచండి. కోపర్నికస్, ఐన్స్టీన్, కార్ల్ పాపర్, F. ఖజూరి. సో చరిత్రల సైన్స్ సరిదిద్దబడ్డ తప్పుల చరిత్ర, సూర్యకేంద్ర సిద్ధాంతం, గత సంవత్సరం రాసిన దాన్ని మార్చుతాను. సో ఇలా వీటినన్నిటి కూడా మళ్ళీ మ్యాచ్ చేసే ఉంటాయి. అండ్ ఇక్కడ చూద్దామండి. ఇంకా కొన్ని సింపుల్గానే అనిపిస్తాయి. సో యాక్చువల్గా ఏ రేంజ్ క్వశ్చన్ అడుగుతాడా అనిపిస్తుంది, కానీ అలాంటి రేంజ్ కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క లైన్ని కూడా కన్సిడర్ చేస్తూ క్వశ్చన్లు అనేవి రూపొందించబడాలి. అండ్ ప్రతి ఒక్క లైన్ని మీరు చదివారా లేదా టెక్స్ట్ బుక్లో, అది తెలుసుకోవడం నా యొక్క ఇంటెన్షన్. సో 8th క్లాస్ బయోసైన్స్ ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో మేము చదివామన్న వాళ్ళు ఒక్కసారి క్వశ్చన్లు అయితే చూడండి. సూక్ష్మజీవ ప్రపంచాన్ని పరిశీలించి అభివర్ణించిన వారిలో లేని శాస్త్రవేత్త ఎవరు? లేని శాస్త్రవేత్త రాబర్ట్ అథినాసియస్ కిర్చర్, ఆంటోన్ వాన్ లీవెన్హుక్, రాబర్ట్ బ్రౌన్. ఓకేనా. నెక్స్ట్, ఆంటోన్ వాన్ లీవెన్హుక్కు సంబంధించిన సరైన అంశాన్ని గుర్తించండి. ఇతడు ఒక నూలు వ్యాపారవేత్త. ఇతడు 1674లో బ్యాక్టీరియా, ఈస్ట్, శైవలాల, ఆర్బీసీలను గుర్తించారు. A&B మొట్టమొదటిసారిగా శైవలాలను వర్ణించిన శాస్త్రవేత్త ఇతనే. రాబర్ట్ హుక్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? నీటి బిందువులో చలిస్తున్న సూక్ష్మ ప్రాణులను మొదటగా చూసిన శాస్త్రవేత్త జాన్ స్వామిడం, లీవెన్హుక్, రాబర్ట్ హుక్, కిర్చర్. నెక్స్ట్, కేంద్రకాన్ని రంజనం చేయడానికి ఉపయోగపడని పదార్థం ఏంటి? ఉపయోగపడని పదార్థం మిథిలిన్లు, సాఫ్రానిన్, మిథైల్ ఆరెంజ్, అయోడిన్. సో నెక్స్ట్, మొట్టమొదటి సజీవకణం, నిర్జీవకణం కనుగొనబడిన సంవత్సరాలు వరుసగా. సో ఇలా మనకి రూపొందించడం జరిగింది. సజీవ కణాన్ని కనిపెట్టి కణం అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు వరుసగా. సజీవ కణాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త, కణం అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు వరుసగా. నెక్స్ట్ ఇంకా ర్యాండమ్గా చూపిస్తానండి నేను. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. చెట్ల కాండాలపై తెల్లని మచ్చలు లాంటి ఆకారాలు వైరస్ వల్ల కలుగుతాయి. చెట్ల కాండాలపై
తెల్లని మచ్చ లాంటి ఆకారాలు శిలీంధ్రాల వల్ల కలుగుతాయి. చెట్ల కాండాలపై తెల్లని మచ్చల లాంటి ఆకారాలు ఎఫిడ్స్ వలన కలుగుతాయి. చెట్ల కాండంపై తెల్లని మచ్చల లాంటి ఆకారాలు కాండం తొలుచు పురుగుల వలన కలుగుతుంది. సో అంటే కొన్ని క్వశ్చన్లు చూస్తే ఆస్పిరెంట్స్ డౌట్ అడుగుతూ ఉంటారు, సార్ అసలు ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందా సార్ అంటాడు. 100% 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయండి. సో యాక్చువల్గా మన టెస్ట్ సిరీస్లో మెన్షన్ చేసేటువంటి క్వశ్చన్లకైతే ఇంకా పేజ్ నెంబర్ కూడా మెన్షన్ చేశాను. బట్ ఇక్కడ పేజ్ నెంబర్ మెన్షన్ చేసేటప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్కి సంబంధించిన బుక్స్ చదువుతున్నారు, కొంతమంది బైలింగ్వల్ బుక్స్ చదువుతున్నారు, కొంతమంది కంప్లీట్ తెలుగు మీడియం చదువుతున్నారు. సో పేజ్ నెంబర్ మెన్షన్ చేయడంతో ఏమవుతుందంటే వాళ్ళు అసలు ఈ బుక్లో ఈ పేజ్లో లేదు కదా సార్ అంటున్నారు. బట్ సో మనకేంటంటే ఎనీహో ఆ బుక్లో అయితే 100% ఉంటుంది. సో బుక్ దాటి బయటికి మాత్రం ఉండదు. సో ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూసినట్టు ఒకసారి క్వశ్చన్ లెవెల్ ఏంటి, కాంప్లెక్సిటీ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది. మజ్జిగలో ఉండే బ్యాక్టీరియాలను రంజనం చేయనప్పుడు సరిగ్గా ఇచ్చిన వాక్యాన్ని గుర్తించండి. స్లైడ్ పైన మజ్జిగ చుక్కపరిచి 30 నుండి 60 సెకండ్లు వేడి చేయాలి. స్లైడ్ పైన మజ్జిగ చుక్కపరిచి 3 నుండి 4 నిమిషాలు వేడి చేసి 10 నుండి 15 సెకండ్లు కదలకుండా ఉండనివ్వాలి. స్లైడ్ పైన మజ్జిగ చుక్కపరిచి 3 నుంచి 4 సెకండ్లు వేడి చేసి 1 నిమిషం పాటు కదలనివ్వకుండా ఉండాలి. స్లైడ్ పైన మజ్జిగ చుక్కపరిచి 3 నుంచి 4 సెకండ్ల పాటు వేడి చేసి 30 నుంచి 60 సెకండ్ల పాటు కదలకుండా ఉండనివ్వాలి. సో ఎంతో డెప్త్గా, ఎంతో డెడికేటెడ్గా ఎవ్రీ లైన్ చదివితే తప్ప ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేము. సో అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. రైట్, నెక్స్ట్ ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి ఉపయోగించే పదార్థం అగరగర్, ఎండుగడ్డి, ఆకుపచ్చని తెట్టు, పాయివన్నీ. నెక్స్ట్ సూక్ష్మ ఆర్త్రోపోడాల గురించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఇవి నేలను సారవంతం చేయడంలో పాత్ర వహిస్తాయి. ఇవి దుప్పట్లో కూడా ఉంటాయి. ఇవి సూక్ష్మజీవులు, అతి సూక్ష్మ పరిమాణం నుండి కీలు కలిగిన కాళ్ళను కలిగి ఉంటాయి. ఓకేనా? సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. సో ఒక రకం కాదు, ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని ఎన్ని యాంగిల్లో చెక్ చేయాలో అన్ని యాంగిల్లో చెక్ చేసేటట్టు క్వశ్చన్లు ఉంటాయి. సో క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి. 1957లో జోనస్ సాక్ పోలియో చుక్కల మందును అభివృద్ధి చేశాడు. ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఆరియోమైసిన్ అభివృద్ధి చేశారు. పెన్సిలిన్ మందు తయారీలో భాగంగా హోవర్డ్ ఫ్లోరీకి నోబెల్ బహుమతి లభించింది. బ్యాక్టీరియాలను చంపే మందుకు యాంటీబయాటిక్స్ అని పేరు పెట్టింది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. సో ఇక్కడ చిన్న పాయింటే కానీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అసలు యాంటీబయాటిక్స్ అనేది చదువుకుంటాం మనం. యాంటీబయాటిక్స్ పేరు పెట్టింది ఏంటి అంటే ఒక పారా చదివేటప్పుడు దాంట్లో కొన్ని అంశాలని ఎగరగొట్టేస్తూ ఉంటాం. సో అలా కాదు, మన టెస్ట్లో ఉండేటువంటి క్వశ్చన్లు చేశారనుకోండి ఏది కూడా మిస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే క్వశ్చన్లు అనేవి ఎవ్రీ ఇంచ్ ఎవ్రీ వర్డ్ నుండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇలా ర్యాండమ్గా నేను చూపిస్తానండి. రైట్, బీసీజీ, వారిసెల్లా, పెంటావాలెంట్ వ్యాక్సిన్లు క్రింది వ్యాధులను వరుసగా నివారిస్తాయి. సో అలా మనకేంటంటే ఒక 3 కలిపేసి జనరల్గా ఏంటంటే బీసీజీ వలన మనం ఏ వ్యాధి నివారించవచ్చని ఉంటుంది జనరల్గా క్వశ్చన్ ఉంటుంది. సో ఇలా మన కాంప్లెక్సిటీ, క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ అనేది విపరీతంగా పెంచడం జరుగుతూ ఉంటుంది. సో మశూచిక్ష ఇలా ఏంటంటే మనకి బీసీజీ, వారిసెల్లా, పెంటావాలెంట్ వ్యాక్సిన్లు వరుసగా ఈ వ్యాధుల్ని నివారిస్తాయి అన్నమాట. నెక్స్ట్ జపానీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధికి వాహక జీవిని గుర్తించండి. సో ఆడ ఏడిస్ దోమ, ఆడ క్యూలెక్స్ దోమ, ఆడ అనాఫిలిస్ దోమ, పంది. ఒక్కసారి ఎవరైతే చదివారో చెక్ చేసుకోండి. ఎంఎంఆర్ టీకా క్రింది వాటి నుండి రక్షణ ఇస్తూ ఉంది. మశూజీ గౌదబిల్లలు క్షయ, గౌదబిల్లలు తట్టు, గౌదబిల్లలు ఆటలమ్మ. నెక్స్ట్ వారిసెల్లా టీకా వ్యాధి జనకాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. ఏ వ్యాధి జనకాన్ని? మశూచి, తట్టు, వైరస్, బ్యాక్టీరియా. నెక్స్ట్ చూద్దామండి, ఇంకా ర్యాండమ్గా చూద్దాం. చాలా ఉన్నాయి క్వశ్చన్స్ ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, హెచ్టీఎస్టీ మరియు వ్యాట్ పద్ధతుల్లో పాలను వేడి చేయ ఉష్ణోగ్రతలు వరుసగా. హెచ్టీఎస్టీ, వ్యాట్ రెండు వేరు పద్ధతులు కదా. రైట్, సో మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2 ప్లేసుల్లో వస్తుంటాయి. 70 degrees ఫారెన్హీట్ అండ్ 63 degrees సెంటిగ్రేడ్. 72 డిగ్రీల ఫారెన్హీట్, 140 డిగ్రీల ఫారెన్హీట్. 72 డిగ్రీల సెంటిగ్రేడ్, 63 డిగ్రీల ఫారెన్హీట్. 72 డిగ్రీల సెంటిగ్రేడ్, 140 డిగ్రీల ఫారెన్హీట్. ఒక్కసారి ఈ క్వశ్చన్ అయితే రెఫర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఏంటి అనేది ఆన్సర్. అండ్ లూయి పాస్చర్ జన్మించిన సంవత్సరం. సో ఇలా ఇక్కడ నుంచి ఏ రేంజ్ క్వశ్చన్ రాదు అనుకున్న దాన్ని అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సింపుల్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఎవ్రీ లైన్ కవర్ చేయడము, అది నా యొక్క ఉద్దేశం. అండ్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే తీసుకుంటామో ఈ కాన్సెప్ట్ని పలు రకాలుగా చెక్ చేయడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఒక రకంగా అడగడం జరుగుతుంది. సో ఆ ఏబీసీ కాన్సెప్ట్ని చెక్ చేయడానికి రెండో రకంగా. సో ఇలా డిఫరెంట్ డైవర్జెంట్ ఆస్కింగ్ అనేది మన టెస్ట్ సిరీస్లో ఉండేటువంటి క్వశ్చన్లో ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కాన్సెప్ట్ని తీసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ 9th క్లాస్లో ఉండి ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి, టెస్ట్ సిరీస్లో రిపీట్ అవుతూనే ఉంటుంది. సో క్వశ్చన్ ఒక కాన్సెప్ట్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఆల్రెడీ టెస్ట్ సిరీస్లు తీసుకున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఆ టాపిక్ రిపీట్ అవుతూనే ఉంటుంది. బట్ వే ఆఫ్ ద క్వశ్చన్ ఆస్కింగ్ అనేది డైవర్స్ అవుతుందండి. చాలా అంటే చాలా మారిపోతూ ఉంటుంది. సో ఒకటే క్వశ్చన్ని ఒక 10 రకాలుగా అడుగుతూ ఉంటాను.
సో అరే ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చా, ఇలా అడిగితే మనం చేయగలుగుతామా, సో ఇలా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది కంపల్సరీ మన దగ్గర కనపడుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. క్రింది వానిలో దేనితో లూయి పాస్చర్కి సంబంధం లేదు? మరిగించడం ద్వారా సూక్ష్మలను చంపవచ్చు అని చెప్పారు. క్రిమి సిద్ధాంతం, ఆంథ్రాక్స్ వ్యాధి వ్యాక్సిన్, రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్. నెక్స్ట్, స్టెరిలైజేషన్ ప్రాసెస్లో వస్తువులను ఎంతసేపు వేడి చేస్తారు? 30 సెకండ్లు, 15 మినిట్స్, 30 మినిట్స్ అండ్ 15 సెకండ్స్. సో ఇలా మనకి ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అండి, ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కనపడుతుంటాయి. ఇంకా ఈ కౌమార దశ నుంచి అయితే చాలా క్వశ్చన్లు ఉన్నాయండి. ఎందుకు కౌమార దశ నుండి అంటే పర్టికులర్గా సిలబస్లో దీన్ని పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ కౌమార దశలో ఉన్న బాలులలో ఏ సంవత్సరాల మధ్య ఎత్తు ఎక్కువ శాతం ఉంటుంది, దాని శాతం ఎంత? గుర్తుపెట్టుకోండి, చూడండి ఒకసారి. సో ఆల్రెడీ మీరు చదివిన వాళ్ళైతే ఈ క్వశ్చన్ని ఫోకస్ చేయండి. అండ్ మనకి ఎస్జిటి వాళ్ళకు స్కూల్ ఇద్దరికి యూజ్ అవుతుందండి ఇది. కౌమార దశలో ఉన్న బాలురు ఏ సంవత్సరాల మధ్య ఎత్తు ఎక్కువ శాతం ఉంటుంది, దాని శాతం ఎంత? 13 నుండి 15 సంవత్సరాలు 10%, 14 నుండి 15 సంవత్సరాలు 9%, 13 నుండి 15 సంవత్సరాలు 8%, 14 నుండి 15 సంవత్సరాలు 7%. ఇలా క్వశ్చన్ యొక్క కాంప్లెక్సిటీ అనేది ఒక్కోసారి సో మన పీక్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది, అసలు మనకు అందనంత ఎత్తులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉంటాయండి క్వశ్చన్లు అయితే. రైట్. సో ఇది మరి సార్ యొక్క క్వశ్చన్ల గురించి ఇంత గ్రేట్గా చెప్పుకుంటుంటే, సో నేను గ్రేట్ అని చెప్పట్లేదండి. క్వశ్చన్లు అనేవి టెక్స్ట్ బుక్లో ఎవ్రీ లైన్ కవర్ చేయడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్ని ఏ మేరకు చదివారు అనేదాన్ని 100% ఇవాల్యుయేట్ చేయడానికి పవర్ఫుల్ టూల్ లాగా మన క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయని గ్యారంటీగా చెప్తానండి నేను. ఓకేనా. కౌమార దశలో ఉన్న అబ్బాయిలు ఏ సంవత్సరం వరకు 100% ఎత్తు పెరుగుతారు? సో వరుసగా 18, 17, 18, 19, 17, 18, 19, 18 సంవత్సరాలు. నెక్స్ట్ ఇలా ఇవి జస్ట్ మనకు శాంపుల్ క్వశ్చన్స్ అండి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ కనపడుతున్నాయి మీకు. అండ్ కౌమార దశకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఈ దశలో స్తబ్దుగా ఉంటారు, ఈ దశలో చురుకుగా హుషారుగా ఉంటారు, ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రవర్తనలో మార్పులు వింతగా ఉంటాయి. 1 తప్ప అన్నీ ఒప్పు, 2, 3 తప్పు, 3 మాత్రమే తప్పు, పై ప్రవచనాలు అన్నీ సరి అయినవి. సో ఇలా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఆస్పిరెంట్ ఏ మేరకు నేను కన్ఫ్యూజ్ చేయగలను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీతో తప్పు చెప్తే నేను గెలిచినట్టే అండి. సో నేను ఎంత కన్ఫ్యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు రైట్ ఆన్సర్ చేసుకోండి, మీరు గెలిచినట్టు. సో మీరు మీ జాబ్ని కంపల్సరీ కొడతారు. అండ్ ఇలా ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అండి, 1 కాదు 2 కాదు, ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కనపడుతుంటాయి. సో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతుల గురించి జాబితాను విడుదల చేసేవి. సో IUWC, ZSL, WWF, IUWC, WWF, ZSL, IUCN, ZSL. సో ఒకసారి ఆల్రెడీ మీరు చదువుంటే ఒకసారి చూడండి ఎంతమంది చేయగలరు. సో జరమండల్ అనగా కొండ్రిగాడు, జర్రిపిల్లల సమూహం, ఎడారి సాలిని పోలి ఉండేటువంటి జీవి ఎర్రతేలు. సో ఒక జీవి అదృశ్యం అయిపోయిందంటే దాని అర్థం ఏంటి? జీవి నిర్ణీత స్థలంలో మాత్రమే అంతరించిపోతుంది, జీవి భూమి మీది నుండి పూర్తిగా లేకుండా పోవడం, ఒక జీవి అకస్మాత్తుగా కనిపించకుండా పోవడం, పైవన్నీ సరైన సమాధానాలే. నెక్స్ట్ ఇలా చూద్దామండి, ఇంకా కొన్ని ర్యాండమ్గా చూద్దాం. ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి మన దగ్గర. అండ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, పాకాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఈ ప్రదేశాల్లో వరుసగా నెలకొల్పబడ్డాయి. సో వరుసగా అంటే జనరల్గా ఒక క్వశ్చన్లో మనకి ఇక్కడ 2 కవర్ అయిపోతూ ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు. అండ్ క్రింది ప్రవచనాలను పరిశీలించండి. రైట్. జాతీయ పార్కుల్లో మానవ కార్యకలాపాలను కొంతవరకు అనుమతిస్తారు. జాతీయ పార్కులో పశువులు గడ్డి మేయడం కూడా నిషేధం. శాంక్చురీల్లో మానవ కార్యకలాపాలను పూర్తిగా నిషేధం. వన్యప్రాణులను వాటి సహజ స్థావరాలను రక్షించేందుకు ఏర్పాటు చేసినవి జాతీయ పార్కులు. 1, 4 ఒప్పు, 2, 3 తప్పు, 1, 3 ఒప్పు, 1, 3 తప్పు. రైట్. పక్షుల వలసలకు సంబంధించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. శాశ్వత గూళ్ళు ఉన్న పక్షుల ఆహారం ప్రత్యుత్పత్తి కోసం వలస వెళ్తాయి. పక్షులు కేవలం ప్రత్యుత్పత్తి కోసం వలస వెళ్తాయి. గడ్డు పరిస్థితులను అధిగమించడం కోసం వలస వెళ్తాయి. సైబీరియా కొంగలు రష్యా నుండి వలసలుగా బయలుదేరుతాయి. సో వీటిలో ఉండేటువంటి తప్పుగా ఉండేటువంటి ప్రవచనాన్ని గుర్తించాలి. ఓకేనా. అండ్ కాగితాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేసి వినియోగించవచ్చు? 4 నుండి 6 సార్లు, 5 నుండి 7 సార్లు, 7 నుండి 9 సార్లు, 5 నుండి 9 సార్లు. అండ్ చదివిన వాళ్ళు అయితే చూసుకోండి క్వశ్చన్లు మీరు ఏ మేరకు చేయగలుగుతున్నారు అనేది. కంప్రెస్డ్ కార్డ్బోర్డుకి సంబంధించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఇది చెక్క పొట్టు, కర్ర ముక్కలతో కలిపి తయారు చేసిన గుజ్జుతో తయారవుతుంది. పై గుజ్జుకు సెల్యులోస్ కలిపి రసాయనిక సల్ఫేట్ తయారు చేస్తారు. దీని తయారీకి మిగిలిపోయిన చెక్క ముక్కలు, చెక్క పొట్టు సరిపోతుంది. అన్ని ప్రవచనాలు సరి అయినవి. ఓకేనా. రైట్. కోప్ని విస్తరించండి. కోప్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ క్రింద పేర్కొనబడిన ఏ జాతీయ పార్కు లేదా జంతు సంరక్షణ కేంద్రంలో బార్కింగ్ డీర్ సంరక్షించబడడం లేదు? బార్కింగ్ డీర్. సో రీసెంట్గా న్యూస్ పేపర్లో న్యూస్ కూడా వచ్చిందండి. ఈ మధ్యలో మనకి బార్కింగ్ డీర్ అనేది ఎక్కడో చూశారు డైరెక్ట్గా. సో ఎక్కడో చూశారు పేపర్లో, నాకు ఐడియా రావట్లేదు.
సో అది కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. బార్కింగ్ డీర్ అంటే సో జింక మాదిరిగా ఉంటుంది, జింక లాగానే ఉంటుంది, అది మన కుక్కలాగా మురుగుతూ ఉంటుంది. సో అందుకని దాన్ని బార్కింగ్ డీర్ అంటారండి. సో కవాల్ జంతు సంరక్షణ కేంద్రం, పాపి కొండలు జంతు సంరక్షణ కేంద్రం, ఏటూరు నాగారం అండ్ ప్రాణహిత జంతు ఎక్కడ లేదు అంటున్నాను ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ చింకార్ అనే జంతువు సంరక్షించబడుతున్న జాతీయ పార్క్. సో ఇలా ప్lenty ఆఫ్ క్వశ్చన్స్ అండి. మనం ఇక్కడ ఓన్లీ 140 దగ్గర ఉన్నాం, ఇలాంటి 304 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. టేకు వృక్షం సంరక్షించబడని సంరక్షణ కేంద్రం, టైగర్ ప్రాజెక్ట్, కిన్నెరసాని పాకాల జంతు సంరక్షణ కేంద్రం, ఏటూరు నాగారం. సో ఏజీ టాన్స్లే ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని ఏ సంవత్సరంలో ఉపయోగించారు? ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉండి నిమ్న శ్రేణి రకాలైన జీవులేవి? ఎడారి ఆవరణ వ్యవస్థలో ఉండి నిమ్న శ్రేణి రకాలైన జీవులేవి? పొదలు, క్యాక్టస్, ఎడారి మాస్, గడ్డి జాతులు. సో సింపుల్గానే ఉంటాయి క్వశ్చన్లు, బట్ కంపల్సరీ టెక్స్ట్ బుక్ అయితే రిఫర్ చేయండి. సముద్రంలో ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయని అంచనా? 34 పైచిలకు, 1 కోటి నుండి 10 కోట్లు, 5 లక్షల నుండి కోటి రకాల జీవజాతులు, 10 లక్షల నుండి 10 మిలియన్లు. అండ్ నెక్స్ట్ ఇండో పసిఫిక్ మహాసముద్రంలో 1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా ఉన్న జీవజాతుల సంఖ్య ఎంత? సో 100కి పైగా, 1000కి పైగా, 10,000కి పైగా, దాదాపు 600. అండ్ సో క్రింది పంట పండడానికి 100 రోజుల కంటే తక్కువ కాలం పడుతుంది? కందులు, మినుములు, జొన్నలు, పైవన్నీ. సో అరబిక్ భాషలో వర్షాన్ని ఏమంటారు? జైడ్, రబీ, ఖరీఫ్, మాన్సూన్. సో అరబిక్ భాషలో వర్షాన్ని ఏమంటారు? సో వానాకాలపు పంటలు కానివి జొన్న, ప్రత్తి, మిరప, చెరుకు, బార్లీ, శనగలు, పసుపు, మినుములు. యాసంగి పంటలు పండే కాలం అక్టోబర్ నుండి జనవరి, జూన్ నుండి అక్టోబర్, జనవరి నుండి జూన్, జనవరి నుండి అక్టోబర్, రైట్. ఆఫ్రికా ఖండంలో సాగు చేసే వరి రకం? ఒరైజా ఆఫ్రికానా, ఒరైజా గ్లూమెపార్చులా, ఒరైజా సూడానా, ఒరైజా గ్లబెర్రియా. సో ఆఫ్రికా ఖండంలో సాగు చేసేటువంటి వరి రకం. అండ్ చూద్దాం ఇంకా క్రింది వాటిలో వరి రకం కానిది? అమృత తీగ, పొట్టి బాసంగి, హంస, బంగారు తీగ. నెక్స్ట్ బ్రాడ్కాస్టింగ్ పద్ధతి అనగా ఏంటి? వరి మొక్కలు నాటుకు రావడానికి పట్టే కాలం సుమారుగా, వరి మొక్కలు నాటుకు రావడానికి పట్టే కాలం సుమారుగా. నెక్స్ట్ గోధుమ, వరి, చెరుకు పంటలు ఎక్కువగా ఏ సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు కలుగుతాయి? గోధుమ, వరి, చెరుకు పంటలకి బ్యాక్టీరియల్, శిలీంధ్ర, వైరస్లు, బ్యాక్టీరియల్ మరియు శిలీంధ్ర. నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి, ఇంకా ర్యాండమ్గా చూపిస్తాను నేను క్వశ్చన్లు అయితే మీకు. వయ్యారి భామ ఏ దేశం నుండి ఏ పంటతో భారతదేశానికి వచ్చిన కలుపు మొక్క? ఆస్ట్రేలియా గోధుమ, అమెరికా వరి, ఆస్ట్రేలియా వరి, అమెరికా గోధుమ. సో ఏ దేశం నుండి వచ్చింది, దేంతో పాటు వచ్చింది ఈ యొక్క కలుపు మొక్క అనేది? వయ్యారి భామ పార్దీనియం అనేటువంటి కలుపు మొక్క. సో వరి పొలాల్లో కనిపించని కలుపు మొక్క ఏది? వరివిల్ల గడ్డి, గునుగు, వంజ, జీలుగా. ఒక సంవత్సర కాలంలో అధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం? సో ఇండియా, అమెరికా, జపాన్, ఇజ్రాయెల్. సింపుల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇలా దేశీయ జాతి పశువులు ప్రతిరోజు ఇచ్చే పాలు సుమారుగా, సో మనకి ఇవన్నీ కూడా మనకేంటి యానిమల్ హస్బెండరీలో కవర్ అవుతుండే, ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వస్తాయండి. కంగాయం జాతి ఎద్దుల లక్షణం కానిది ఏమిటి? పెద్ద ముఖం, ప్రస్ఫుటమైన కళ్ళు, సన్నని తోక. పైవన్నీ కంగాయం జాతి ఎద్దుల లక్షణాలే, రైట్. చిల్కా గేదెలకు సంబంధించి క్రింది విషయాలను పరిశీలించండి. ఇవి ఒడిశా రాష్ట్రానికి చెందినవి. రాత్రి సమయంలో మాత్రమే మేత మేస్తాయి. వీటి పాలు చాలా తీయగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్ వీటి పాలను ఉంచుకున్నా 7 రోజుల పాటు చెడిపోకుండా ఉంటాయి. 1, 3, 4 ఒప్పు, 2 మాత్రమే ఒప్పు, 3 తప్పు, 3, 4 తప్పు, రైట్. సో ఇలా మనకి క్వశ్చన్ల డిజైనింగ్ అనేది అల్టిమేట్గా ఉంటుందండి. సో నా గురించి నేను గ్రేడ్ చెప్పుకోవడం కాదు, సో మన ఆస్పిరెంట్స్ చాలామంది చెప్పారు, సార్ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ బాగుంటుంది సార్, మీరు అడిగే విధానం బాగుంటుంది, డైవర్సిఫైడ్ క్వశ్చనింగ్ అనేది కనపడుతూ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది అండి జస్ట్ శాంపుల్ క్వశ్చన్స్ ర్యాండమ్గా చూపించాను. ఇలా మనకి 6th ఉన్నాయి, 5th నుండి ఉన్నాయండి. మనకి 5th ఉన్నాయి, 6th ఉన్నాయి, 7th ఉన్నాయి, 8th ఉన్నాయి, 9th ఉన్నాయి, 10th ఉన్నాయండి. ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేయలేదు, బట్ టెస్ట్ సిరీస్లో మాత్రం ఇంటర్మీడియట్ క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి, రైట్. ఇది వచ్చేసి ఈరోజు సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మరి ఒకసారి పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్ కొట్టిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటానండి. వాళ్ళు అక్కడితో ఆగిపోవట్లేరండి, మిగిలిన వాళ్ళు సంతోషపడి వాళ్ళు అక్కడితో ఆగిపోవట్లేదు, డిఎస్సికి బాణం పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సో మేము ఇక్కడితో ఆగిపోం సార్ అని కూడా చెప్పారు. సో ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సికి పోటీలోకి వస్తారు. సో నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది, రేపు వస్తున్నారా తెలియదు, సో నాకు ఇప్పుడు రాలేదు, రేపు వస్తున్నారా తెలియదు. కాబట్టి ఎవరు ఏది కొట్టినా కొట్టకున్నా కానీ మన ముందు డిఎస్సి ఉంది టార్గెట్. సో దానికి ప్రిపేర్ కావాలి. సో టెట్లో ఇన్ని మార్కులు వచ్చాయి, డిఎస్సిలో నెక్స్ట్ టెట్లో కొన్ని వచ్చాయి కదా, నేను డిఎస్సికి ప్రిపేర్ కాలేనని కొంతమంది సో బాధపడుతున్నారు. జేఎల్, డిఎల్, టీజీటీ, పీజీటీ మిస్ అయిందని వాడు అవన్నీ పక్క పెట్టేసి అయిపోయింది, ఫట్ అక్కడ కట్ చేసేయాలి అంతే. సో దాన్ని తలుచుకుంటూ ఉన్నామనుకోండి, ఫర్దర్ మన ముందున్నది ప్రొసీడ్ కాలేము.
సో నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చెప్పానండి. సో ఏమని చెప్పానంటే మనకేంటి గేమ్ అనేది మనం ఓడిపోగానే అయిపోదండి. సో గేమ్ ఎప్పుడు అయిపోతుందంటే మీరు నిజంగా ఆపేస్తే అప్పుడు గేమ్ అయిపోతుంది. సో గేమ్ అనేది రన్ అవుతూ ఉండాలి. మీరు ఓడిపోయినా గెలిచినా కాదండి, ఆపకుండా రన్ చేయాలి. ఏదో ఒకటి డెఫినెట్గా గెలుస్తాం. సో ఖచ్చితంగా ఎవరైతే మనకి గురుకులాల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, సో అంటే లైక్ సో వెరీ ఒక సోదరి ఏడుస్తుందండి. సో 0.3 తోటి తన జాబ్ మిస్ అయిందంట. సో చాలా ఏడుస్తూ ఉంది. బట్ పక్కకు పెట్టేసండి, జరిగిపోయింది, వదిలిపెట్టేద్దాం. సో దాన్ని తలుచుకుంటూ ఏడ్చడం వల్ల మనకి ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి, మన ముందున్న సమయం మొత్తం వృధా అవుతూ ఉంటుంది. సో ఫర్దర్ మన ముందున్నటువంటి టార్గెట్ ఏంటి, దానికి ప్రిపేర్ అవుతాం, మన ఎఫర్ట్స్ మొత్తం కూడా పెడదాం. 0.3 తోటి పోయిందంటే జాబు, సో ఎంత కొంచెంలో మిస్ అయింది, ఏది ఇంకా కొంచెం ఎఫర్ట్ పెట్టుంటే అది కాకపోయేది కదా. సో అలాంటి తప్పులను డిఎస్సిలో రిపీట్ చేయకండి. సో 100% మీ యొక్క ఎఫర్ట్స్ అనేది పెట్టండి, అక్కడ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మోర్ అండ్ మోర్ రివిజన్స్ ఇవ్వండి. సో 100% జాబ్ అనేది వస్తుంది. సో ఈ టెస్ట్లో ఉండేటువంటి క్వశ్చన్లు ఏమైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.